గద్వాల జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. మరోవైపు వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. కంపెనీకి చెందిన కార్లు సామాగ్రి తగలబెట్టారు ప్రజలు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. మరోవైపు వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. కంపెనీకి చెందిన కార్లు సామాగ్రి తగలబెట్టారు ప్రజలు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. రాజోలి మండలం వద్ద ధన్వాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, రైట్, ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ దగ్గర ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేకకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా అగ్ని జ్వాలలు వెగిసిపడుతున్నట్టుగా ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఎక్కడైతే 12 గ్రామాల ప్రజలంతా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన ప్రాంతంలో పూర్తిగా 12 గ్రామాల ప్రజలు పూర్తిగా ఇబ్బందికి గురవుతాం. దాదాపుగా కాలుష్యం వల్ల, ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల క్యాన్సర్ వంటి కారక రోగాలన్నీ కూడా వెలువడతాయి. అంతేకాకుండా ఈ 12 గ్రామాల
ప్రజలందరికీ కూడా ఇటు సాగుకు రైతులకు కూడా పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుంది. మొదలే ఇక్కడ ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి పూర్తిగా నల్లరేగడికి సంబంధించిన ప్రాంతం ఇదంతా కూడా పంటలు తక్కువగా పండుతాయి కాబట్టి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే పూర్తిగా పంటలు పూర్తిగా పండకపోవడం అనేది జరుగుతుంది. ఇదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాటర్ కి సంబంధించి కాలుష్యం అంతా కూడా పక్కనే ఉన్న తుంగభద్ర నదికి సంబంధించి దాంట్లో పారుతుంది. అక్కడ నుంచి సాగు నీరు కూడా పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుందంటూ కూడా గతంలో నుంచి కూడా ఎన్నో సార్లు అక్కడ ఫ్యాక్టరీ ఎదుట వాళ్ళు నిరవధిక సమ్మెలు కూడా చేశారు. అక్కడే వ్యతిరేకతను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయినా కూడా ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఇటు అధికార యంత్రాంగాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇటు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళాం, కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఫ్యాక్టరీని తరలిస్తామంటూ కూడా హామీ ఇప్పటికీ కూడా రాలేదంటూ వాళ్ళు వాపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత పోరాటం చేసినా కూడా అక్కడ నుంచి ఫ్యాక్టరీని తరలిస్తామంటూ ఎవరు కూడా హామీ ఇవ్వడం లేదు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో పూర్తిగా అనుమతులు ఇచ్చారంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈ రోజు తాజాగా 12 గ్రామాల ప్రజలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ కంపెనీని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలనే నేపథ్యంలో పూర్తిగా ఎటువంటి కంపెనీ యాజమాన్యం కానీ అటు చుట్టుపక్కలంతా కూడా ఒకసారిగా అకస్మాత్తుగా కంపెనీపై పడి అక్కడ ఉన్న షెడ్ల పైన చెట్లు తర్వాత అక్కడ ఉన్న యాజమాన్యానికి సంబంధించిన బొల్లెర వాహనాలపై పూర్తిగా వాళ్ళు ధ్వంసం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. దాని తర్వాత ఒకసారిగా కూడా అక్కడ మొత్తం పూర్తిగా అదంతా చెట్లు అదంతా పూర్తిగా అక్కడ విధ్వంసం సృష్టించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా గతంలో నారాయణపేట జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అప్పట్లో కూడా నారాయణపేట జిల్లాలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీకి పూర్తిగా స్థానికులంతా వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ కూడా పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీని అయితే ప్రస్తుతానికి కూడా రన్ చేస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఇథనాల్ సంబంధించి ఇథనాల్ వస్తే సహజ వాయువులు ఇప్పుడు ఏదైతే డీజిల్ తర్వాత పెట్రోల్ ఉందో దీనికి సంబంధించి పెట్రోల్ డీజిల్ అంతా కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇథనాల్ ఆయిల్ యూజ్ చేసి ఇతర ప్రాంతాలకు కూడా ఏదైతే బయటి కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనే నేపథ్యంలో ఇది సెంట్రల్ నుంచి కూడా ఇథనాల్ ఫ్యాక్టరీలకు ప్రోత్సాహం ఉంది. ఇటు స్టేట్ వైడ్ కూడా ఇథనాల్ వస్తే ఇథనాల్ ఆయిల్ ద్వారా కూడా ఇటు వెహికల్స్ కానీ మిగతా రన్ చేసుకోవచ్చు అనే నేపథ్యంలో ఇథనాల్ కు ఎక్కువ ప్రోత్సాహం ఉంది. దీనికి సంబంధించి ఇథనాల్ ఫ్యాక్టరీని ఒకవేళ ఏర్పాటు చేస్తే ఇథనాల్ ఆయిల్ రెడీ చేయడం వల్ల పూర్తిగా కాలుష్యం వల్ల అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల వల్ల వాళ్ళంతా కూడా పూర్తిగా ఇబ్బందులకు గురే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యం పూర్తిగా విషపూరితమైన జబ్బులు వస్తాయంటూ కూడా స్థానికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు క్యాన్సర్ కారకాలు మిగతా విషపూరితమైన వింత జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ఇక్కడ ప్రధానంగా పండే మా పంటలకు సంబంధించి కూడా సారవంతమైన నేల పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో పూర్తిగా మేము పంటలు కూడా పండించుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైతే 26.89 ఎకరాల్లో పూర్తిగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. దీనివల్ల జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి రాజోలి మండలంలో ఉన్న పూర్తిగా 12 గ్రామాలంతా కూడా ఇబ్బందికి గురవుతాయంటూ వాళ్ళు వాపోతున్నారు. అంతేకాకుండా ఈ తుంగభద్ర నదిలో ఈ కాలుష్యం అంతా కూడా కలుస్తుంది అని కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. దీనివల్ల రాయలసీమలో ఉన్న ప్రాంతాల్లో ఏదైతే బార్డర్ లో ఉన్న ప్రాంతాలంతా కూడా ఇబ్బందికరంగా మారుతాయి. అక్కడున్న ఈ కాలుష్యం వల్ల అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములకు కానీ తర్వాత అక్కడున్న ప్రజలు కూడా పూర్తిగా ఇబ్బంది పాలవుతారంటూ కూడా గతంలో వీళ్ళంతా కూడా ఇటు రాయలసీమకు సంబంధించిన కొన్ని గ్రామాల ప్రజలు దాని తర్వాత ఇక్కడికి వచ్చిన కొంతమంది 12 గ్రామాల ప్రజలంతా కూడా ఒకసారి పైకి వచ్చి గతంలో పూర్తిగా అక్కడ నిరాహార దీక్షలు కూడా చేసిన పరిస్థితి, రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. అయినా కూడా ఆ ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ అధికారుల నుంచి ఎటువంటి మాకు హామీ మాత్రం రావడం లేదు. కంపెనీకి సంబంధించి పూర్తిగా త్వరగా పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. శాలిని, సాగర్, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఇదంతా కూడా ఏదైతే గ్రామస్తులు 12 గ్రామాల సంబంధించిన ప్రజలంతా కూడా ఒకసారిగా అక్కడికి వచ్చి పూర్తిగా ధ్వంసం చేశారు. ఎక్కడైతే పని చేయడానికి వచ్చిన కార్మికులకు సంబంధించిన షెడ్లు కానీ మిగతా బొలేరో కంపెనీకి సంబంధించిన వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అదంతా కూడా నిప్పంటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. వీళ్ళంతా కూడా ఒకసారిగా ఆపడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళ ఒకసారిగా పోలీసులకు తర్వాత ఇటు వీళ్ళకి వాగ్వివాదం చోటు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే వాగ్వివాదం సర్దుమణిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఇదంతా పూర్తిగా అదంతా ధ్వంసం చేసి ఎక్కడికక్కడ ఏ గ్రామాల ప్రజలంతా కూడా తిరిగి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. శాలిని, సాగర్, ప్రస్తుతం ప్రజల ప్రాథమికంగా డిమాండ్ ఏంటి?
ప్రత్యేకంగా ఏదైతే ఈ 12 గ్రామాల ప్రజలు తర్వాత రాయలసీమకు సంబంధించిన కొన్ని గ్రామాల ప్రజలంతా కూడా వాళ్ళ ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దంటూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీ తీసుకెళ్లి ఎక్కడేసినా మాకు ప్రాబ్లం లేదు, కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పూర్తిగా మేము నష్టపోతున్నాం, ఓవైపు వాళ్ళు నష్టపరిహారం ఇస్తాం అదంతా చెప్తున్నప్పటికీ కూడా మేము ప్రత్యేకంగా ప్రధాన పంటలపైన ఆధారపడి ఉన్నాం, వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటూ ప్రస్తుతానికైతే వ్యవసాయం చేసుకుంటూ మంచిగా బతుకుతున్నాం అంటూ కూడా అక్కడ ఉన్న గ్రామస్తులంతా చెప్పుకొస్తున్న పరిస్థితి. పూర్తిగా ఇక్కడ నుండి ప్రభుత్వం కానీ తర్వాత అధికార యంత్రాంగం అంతా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని తీసుకెళ్లి ఎక్కడైనా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం మేము నడవనీయం, ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీనే వద్దంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే తదుపరి మేము తీవ్రతరంగా కూడా ఇక్కడికి వచ్చి దేనికైనా ఎదుర్కోమంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైపు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఇథనాల్ ఫ్యాక్టరీ మాత్రం మాకు వద్దు అంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాగర్, అధికారులు ఎవరైనా స్పందించారా? ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ 12 గ్రామాల ప్రజలంతా కూడా గతంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మేము అప్రోచ్ అయ్యాం. దాని తర్వాత అధికార యంత్రాంగానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ప్రజావాణి తరఫున తర్వాత ప్రత్యేకంగా కలిసి కూడా వినతులు మేము ఇచ్చాం, ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కూడా చెప్పామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా స్టేట్ వైడ్ గా తీసుకెళ్లి మేము మాట్లాడిన తర్వాత చెప్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ త్వరితగతిన ఇక్కడ ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు, కానీ మాకు ఇచ్చిన హామీని మాత్రం ఇక్కడ నుంచి నెరవేర్చలేదంటూ కూడా వాళ్ళ వాపోతున్న పరిస్థితి. ఈ రోజు ఒక్కసారిగా కూడా మొత్తం ఒక్కసారిగా ఈ ప్రజలంతా కూడా ఫ్యాక్టరీ వద్ద పూర్తిగా వేల సంఖ్యలో తరలి వచ్చి పూర్తిగా అక్కడ ఉన్న షెడ్లు, మిగతా ఏదైతే బొలేర వాహనాలు, మిగతా అన్ని కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒకసారిగా ధ్వంసం చేయడం, తర్వాత వాళ్ళు అన్నిటికీ నిప్పంటించడం వంటివి చేయడంతో ఒకసారిగా పోలీసు యంత్రాంగం అంతా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తదుపరిగా కూడా పోలీసు యంత్రాంగం అక్కడికి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా భయపెట్టించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అక్కడున్న గ్రామ ప్రజలంతా కూడా పూర్తిగా వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితి అయితే సర్దుమణిగిందని కూడా చెప్పుకోవచ్చు. తదుపరి ఏమవుతుందో అని కూడా అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఇప్పటికైనా కూడా మార్పు వస్తుంది, ఇక్కడ నుంచి కంపెనీని తరలిస్తారనే కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే చూడాలి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అసలు అధికార యంత్రాంగం ఏం చెప్తుంది, దాని తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు ఏ విధమైన హామీలు ఇస్తారో ఆ 12 గ్రామాల ప్రజలకు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. రేపటి నుండి తీవ్రతరం చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.